2020 సంవత్సరంలో ఒక సామాన్య వ్యక్తి అంటే ఒక కామన్ మ్యాన్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని టూల్స్ యూస్ చేద్దాం అనుకున్నారు. సో అలాంటి వ్యక్తికి మీరు ట్రై చేయాల్సిన ఏ టూల్స్ అంటే ఈ వీడియోలో అయితే చెప్తారనమాట. ఆల్రెడీ మీకు ఏ సంబంధించిన టూల్స్ యూస్ చేసి నాకు తెలిసి అంటే మీరు కావాలంటే ఈ వీడియోని స్కిప్ అయితే చేయొచ్చు. బట్ స్పెసిఫిక్ గా నాకు అసలు ఏ గురించి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇప్పటి వరకు నేను ఏ సంబంధించిన టూల్స్ యూస్ చేయలేదంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఏ టూల్స్ సమాచారం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే లభిస్తుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు వీడియో మోడల్ టెస్ట్ చేయకుండా చాలా వరకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. మీరు మోడల్ టెస్ట్ చేసే చెప్పాలని అడుగుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు నేను చాలా వరకు మోడల్స్ ఏదైతే చెప్తాను అది ప్రీవియస్ గా మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాం. టెస్ట్ చేసిన తర్వాతే ప్రతిసారి మనం టెస్ట్ చేయలేం కాబట్టి కొన్ని జనరలైజ్ వీడియోస్ చెప్పినప్పుడు అలా చెప్తున్నాం అనమాట. మీకు చెప్పబోయే మోడల్స్ అన్ని కూడా మేము ఆల్రెడీ టెస్ట్ చేసిన వీడియోస్, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్ అయితే లభిస్తాయి. అదైతే మీరు చూడండి. ఇక ఫస్ట్ కామన్ వీడియో అందరికి ఏ సంబంధించిన టెక్నాలజీ అనేది మనకు గుర్తుకొచ్చే ChatGPT అనమాట. సో ChatGPTలో మీరు జస్ట్ కేవలం ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీకు ఏం కావాలో అది జస్ట్ ఒక టైప్ చేస్తే చాలు మీకు కావాల్సిన సమాచారం అయితే ఇస్తుంది అనమాట. ChatGPTలో మీకు టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇమేజ్ ఇన్పుట్ ఇవ్వచ్చు, అలానే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే డీప్ రీసెర్చ్ అని మీకు డీప్ గా ఉన్న PhD లెవెల్లో ఇన్ఫర్మేషన్ కావాలని కూడా ఈ మోడల్ అయితే లభిస్తుంది. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ని ఈవెన్ నెట్ కనెక్ట్ చేసుకుని కూడా మీకు కావాల్సిన లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే, రిపోర్ట్స్ రాయాలన్నా, ఇమేజ్ జనరేట్ చేయాలని కూడా మీకు ChatGPT అయితే హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళ Gemini 2.5 Pro అనమాట. కొత్తగా అంటే ఇది లేటెస్ట్ వర్షన్. ఇది ఈ Gemini వర్షన్ లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మీకు ChatGPT ఏదైతే మీకు టెక్స్ట్ ఇస్తే మీకు అవుట్పుట్ ఇస్తున్నా, ఎగ్జాక్ట్ గా Geminiలో కూడా మీకు కావాల్సిన టెక్స్ట్ రిలేటెడ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ లభిస్తుంది అనమాట. స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే టీచర్ కానివ్వండి, కోడింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్ కానివ్వండి, డిజైనర్ కానివ్వండి, ఎవరైనా కూడా మీరు ఈ Gemini మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ Gemini ఎక్కువ కోడింగ్ రిలేటెడ్ వాళ్ళు అయితే ఎక్కువ వాడతారు అనమాట. రెగ్యులర్ గా కూడా మీరు కావాలన్నా కూడా Gemini మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్, ఇది కూడా మీరు ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటా AI అనమాట. సో మెటా AI కూడా మీకు LLM మోడల్ కింద వస్తుంది. అంటే మీకు టెక్స్ట్ రిలేటెడ్ ఇన్పుట్స్ ఇస్తే ChatGPT ఎలా వర్క్ అవుతుందో అలాగే మీకు టెక్స్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మీకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇస్తుంది. మీరు కావాలంటే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ మెటాలో అంటే చాలా వరకు ఫ్రీగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు యానిమేటర్ రిలేటెడ్ గా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. చిన్న యానిమేషన్ లో వీడియోస్ కూడా జనరేట్ అవుతాయి. అలానే మీకు ఇమేజెస్ కూడా చాలా ఎఫెక్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. అగైన్ ఇది కూడా డిఫరెంట్ మోడల్స్ ట్రై చేద్దాం అనుకుంటే కనుక ChatGPT, Gemini ఇలా మెటాను కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళ క్లౌడ్ AI అనమాట. క్లౌడ్ AI కూడా ఎక్కువగా కోడింగ్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు. బట్ ఇది కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. ఇది కూడా మీకు టెక్స్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మీకు కావాల్సిన సమాచారం అయితే వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ కొత్తగా చూసినట్లయితే LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే, మీకు తెలియని ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు తానుగా ఆలోచించి లేని ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తూ ఉంటుంది కదా, మీకు టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొచ్చి టెక్స్ట్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ రిలేటెడ్ అవుట్పుట్స్ ఇచ్చినప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు. సో ఇలాగా టెక్స్ట్ రిలేటెడ్ అవుట్పుట్స్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే బేసిక్ ఇమేజ్ లాంటి అవుట్పుట్ ఇచ్చినా కూడా మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అంటారు. ఇక్కడ క్లౌడీ మోడల్ కూడా అంతే అనమాట. మీకు కావాల్సిన ఇమేజెస్ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్పుట్ ఇచ్చి టెక్స్ట్ అవుట్పుట్ సంపాదించి ఇమేజ్ కూడా మీకు క్లౌడ్ మోడల్ అయితే ట్రై చేయొచ్చు. ఇందులో కూడా మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, GitHub తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే డీప్ సీక్ అనమాట. డీప్ సీక్ కూడా కంప్లీట్ ఫ్రీ మోడల్ అనమాట. దీనికి ఎటువంటి లిమిట్ అయితే ఉండదు. ఇది చైనా వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ అనమాట. మీరు ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా ఇందులో కూడా మీకు ChatGPT లాగానే యూజర్ ఇంటర్ఫేస్ లా కనిపిస్తుంది అనమాట. మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తారో అక్కడ ప్రాంప్ట్ అయితే వచ్చి ఇక్కడ డీప్ సెర్చ్ కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్ట్ చేసి కూడా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఇందులో కూడా మీ టెక్స్ట్ రిలేటెడ్, ఇమేజ్ రిలేటెడ్ అవుట్పుట్ లభిస్తుంది. ఇక నెక్స్ట్ ఇండియన్స్ డెవలప్ చేసింది కృతి AI అనమాట. సో కృతి AI చూసుకున్నట్లయితే ఓలా కంపెనీ డెవలప్ చేశారు. ఇందులో కూడా మీకు టెక్స్ట్ రిలేటెడ్ కానీ, ఇమేజ్ రిలేటెడ్ అవుట్పుట్స్ అయితే లభిస్తాయి. మీకు తెలియని క్వశ్చన్స్ అనికి సమాధానం అయితే మీరు ఇక్కడ పొందవచ్చు. నెక్స్ట్ పర్ప్లెక్సిటీ అనమాట. ఎయిర్టెల్ యూజర్స్ కి అయితే ఒక 17,000 రూపాయల వర్త్ గల ప్రో వర్షన్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. పర్ప్లెక్సిటీ ఏంటంటే ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసి డీప్ ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి పర్ప్లెక్సిటీ బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మీకు టెక్స్ట్ రిలేటెడ్ కానీ, ఇమేజ్ రిలేటెడ్, ఆర్టికల్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు పర్ప్లెక్సిటీ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ కోపైలట్ అనమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కోపైలట్ లో రీసెంట్ గా కోపైలట్ 3D వర్షన్ కూడా తీసుకొచ్చారు. రెగ్యులర్ గా వాడే కోపైలట్ ఏంటంటే మీకు టెక్స్ట్ రిలేటెడ్ ఇన్పుట్స్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ వీటికి కూడా మీకు ఇప్పటిదాకా చెప్పిన మోడల్స్ అలాగే మీకు ఫ్రీగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తున్న ఒక AI మోడల్ అనమాట. నెక్స్ట్ మీకు టెక్స్ట్
ఇమేజెస్ గురించి మాట్లాడుకుంటే జెమినై వాళ్ళ ఇమాజిన్ 4 అనే ఒక మోడల్ ఉంది. సో ఇది కూడా మీకు ఫ్రీగానే టెక్స్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రాంప్ట్ ఇస్తే చాలు మీకు కావాల్సిన ఇమేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్ గా జనరేషన్ ఉంటుంది. మీకు కావాల్సిన క్వాలిటీ రిలేటెడ్ అవుట్పుట్ ఇమేజెస్ అయితే మీకు జెమినై సంబంధించిన ఇమాజిన్ 4 అయితే మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్స్ డెవలప్ చేసిన మోడల్ చూసుకుంటే కెలైడియో ఏ అనమాట. సో ఇది ఫ్రాక్టల్ అనే ఒక ఇండియా ఏ స్టార్ట్అప్ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇది కూడా మీకు ఫ్రీగా టెక్స్ట్ రిలేటెడ్ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి. లేకపోతే మీకు థీమ్స్ బై డిఫాల్ట్ గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, దాని నుంచి కూడా మీకు కావాలనుకుంటే టెక్స్ట్ యాడ్ చేసి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఫ్రీగానే యాక్సెస్ లభిస్తుంది. నెక్స్ట్ మిడ్ జర్నీ అనమాట. వన్ ఆఫ్ ది పాపులర్ ఇమేజ్ జనరేషన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మిడ్ జర్నీ. బట్ మిడ్ జర్నీ ఏంటంటే మీరు పెయిడ్ యాక్సెస్ ఉంటుంది, బట్ ఇమేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఇమేజ్ అనేవి మిడ్ జర్నీలో జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అనేది ఇమేజ్ పరంగా సొరా మోడల్ ఉంది. సొరా వీడియో జనరేట్ చేస్తుంది, ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇమేజ్ వరకు అయితే కనుక మీకు సొరా మోడల్ అయితే ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ సొరా మోడల్ జనరేట్ అయిన కొన్ని ఇమేజెస్. ఇక్కడ మీకు ప్రాంప్ట్ బార్ ఉంటుంది, ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ ఇస్తే అవుట్పుట్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అయితే లీనాడో ఏ అనమాట. లీనాడో ఏ కూడా మనకి టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ కింద బాగా హెల్ప్ అవుతుంది. సో పాపులర్ ఇమేజ్ జనరేటర్ లో మనకి లీనాడో ఏ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు ప్రాంప్ట్ బార్ లోకి వెళ్తారు. సో మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఇక్కడ టైప్ చేస్తే మీకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. దీనికి ఫస్ట్ అయితే మీరు అకౌంట్ లో అయితే లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ అడోబీ వాళ్ళ ఫైర్ ఫ్లై అనమాట. సో అడోబీ ఫైర్ ఫ్లై లో కూడా మీకు కావాల్సిన ఇమేజెస్ చాలా క్రియేటివ్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. మంచి టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ వీడియో జనరేటర్ గురించి మాట్లాడుకుందాం. సో టెక్స్ట్ వీడియో అనగానే మనకి రన్వే ఎంఎల్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ వీడియో జనరేటర్ అనమాట. చాలా రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తూ ఉంటాయి. జస్ట్ మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మీకు కావాల్సిన వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని కొన్ని వరకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు క్రెడిట్స్. బట్ కొన్ని మోడల్స్ అయితే మీరు ఖచ్చితంగా డబ్బులు యూస్ చేసి మీరు రన్వే ఎంఎల్ యూస్ చేసి జనరేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ వీడియో అనమాట. ఇన్ వీడియో మోడల్ చూసుకున్నట్లయితే మీరు ఏమైనా ఒక స్టోరీ ఉంది, మీకు కావాల్సిన టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి దానికి కావాల్సిన ఫుటేజ్ అంతా కూడా మీరు వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఇన్ వీడియో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ జనరేట్ చేయొచ్చు ఏఐని యూస్ చేసి. అలాంటి క్యారెక్టర్స్ యూస్ చేసి కూడా మీ క్లోన్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ వీడియోలో. మీకు కావాల్సిన వీడియోస్ కూడా ఇన్ వీడియో కూడా జనరేట్ చేస్తుంది. మీకు కావాల్సిన అవతారం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఓపెన్ ఏఐ వాళ్ళు చెప్పాను కదా, చాట్ జీపీటీలోనే మనకి సొరా మోడల్ ఒకటి ఉంటుంది. సో సొరాలో మీకు వీడియో జనరేటర్ మోడల్ ఉంటుంది అనమాట. సో సొరాలో జస్ట్ మీకు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మీకు కావాల్సిన ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. బట్ సొరా వీడియో జనరేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు అయితే పే చేస్తే మాత్రమే సొరా వీడియో మోడల్ యాక్సెస్ అయితే మీకు లభిస్తుంది. ఇవ్వండి, ఇవన్నీ కూడా జనరేట్ అయిన సొరా సంబంధించిన వీడియోస్ అనమాట. ఇవన్నీ హాలియో ఏఐ అనమాట. ఇది కూడా మీకు కావాల్సినట్టుగా డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలో మీకు కావాలంటే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది పాపులర్ ఏ వీడియో జనరేటర్ అనమాట. వీటికి కూడా కొంతవరకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. బట్ తర్వాత మీరు పెయిడ్ యాక్సెస్ యూస్ చేస్తే మీరు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి వీడియో జనరేషన్ లో క్లింగ్ ఏఐ కూడా వన్ ఆఫ్ ది పాపులర్ ఏ మోడల్ అనమాట. ఇందులో కూడా మీరు టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ రెఫరెన్స్ తో కూడా మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ యూస్ చేసుకుని మీరు మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చు. దానికి సూనో ఏ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ మీరు కావాల్సిన ఒక థాట్ ఇస్తే చాలు దానికి కావాల్సిన మ్యూజిక్ జనరేట్ చేసేస్తుంది అనమాట. లిరిక్స్ తో కూడా జనరేట్ అవుతుంది. అలానే మ్యూజిక్ జనరేషన్ లో మీకు myobud.com కూడా వన్ ఆఫ్ ది పాపులర్ టెక్స్ట్ మ్యూజిక్ జనరేటర్ మోడల్ అనమాట. కొంత మేరకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ట్రాక్స్ వాడాలనుకుంటే మాత్రం మీరు డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మీరు జస్ట్ ప్రాంప్ట్ బార్ ఉంటుంది. మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు కావాల్సిన మ్యూజిక్ అయితే జనరేట్ అవుతుంది. ఇక చివరిగా మీకు టెక్స్ట్ స్పీచ్ మోడల్స్ గురించి చెప్పాలంటే మనకి 11 ల్యాబ్స్ అనమాట. మీకు కావాల్సిన టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి మీరు రియల్ హ్యూమన్ వాయిస్ లాంటి మోడల్ జనరేట్ చేయాలనుకుంటే 11 ల్యాబ్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మోడల్ అనమాట. అలానే దీనికి ఆల్టర్నేటివ్ గా చూసుకున్నట్లయితే హ్యూమే అని ఒకటి ఉంది. హ్యూమే కూడా మీరు హ్యూమనైజ్డ్ రియలిస్టిక్ ఎమోషన్స్ తో మీకు కావాల్సిన టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే దానికి కావాల్సిన ఆడియో అయితే మీకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన మోడల్స్ అన్ని కూడా మన ఏ తెలుగు ఛానల్లో డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. అవి మీరు చెక్ చేసుకుని ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఏ సంబంధించిన మోడల్స్ ట్రై చేద్దాం, టూల్స్ ట్రై చేద్దాం అనుకుంటే ఈ టూల్స్ అయితే ట్రై చేయొచ్చు. అలాగే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.